everybody moving, hey yeah. Said everybody grooving, hey yeah. Said everybody do it like this, like this. Hey yeah, said everybody moving, hey yeah. Said everybody moving, hey yeah. Said everybody do it like this, like this. దారి తప్పైనా షూటింగ్ ఎక్కడ నాకు గుర్తులేదు. ఇక ఏళ్ళు పెట్టుకొని కూర్చుంటా ఉన్నా. ఎవడి కాడు వచ్చి తర్వాత నువ్వు పోయాడు. ఎవరైనా ఒక్కరండమ్మా షూటింగ్ స్పాట్ లో ఉందండి అని అంటే ఈ పాప వచ్చి అరే రవి మీరు ఆడల మజాక రండి 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 ఆడ షూటింగ్ అవుతుందని ఆవిడ తీసుకొచ్చింది నన్ను. అక్కడ బయట ఎంత అందం ఉందో నా వెనకాల నా చుట్టూ అంత అందం ఉంది. వాళ్ళ అందం అంటే ఎక్కడో ఉండదు. ఇగోండి అందాన్ని చూపెడుతుంటే నువ్వు చేయముతున్నా ఆ నవ్వే అందం. అదే ఆహా ఇంత అందంగా ఉన్నారు కదా, ఎందుకు దాచుకుంటున్నారు ఆ నవ్వుని? రండి ఇటు రండి, ఒక మంచి బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్ చేద్దాం. నడు మీద చేయబెట్టండి. రెడీ మ్యూజిక్. నిరుపులా మెరిసి సిరి వెన్నెలవ మరి వెన్నెల పూల పందిరివ చినుకుల కురిసి చిరు జాబిలివ మరి జాబిలి జాము రాత్రివ కనులను కొరికిన కోరికవు కొనుకొను తరిమిన కలవు వలపులు అలికిన వేదికవు వయసులు అడిగిన వేడుకవు మెరుపులా మెరిసే సిరి వెన్నెలవ మరి వెన్నెల పూల పల్లకివు చినుకుల కురిసే చిరు జాబిలివు మరి జాబిలి రేయి జానకివు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, సూపర్. మా అమ్మగారి ఆశీర్వాదంతో లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ టు పార్టిసిపెంట్స్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడ చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే 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 సూపర్, వెరీ నైస్ ఎంట్రీ. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? బ్లెస్సీ. బ్లెస్సీ, వెరీ నైస్. ఆశా. ఆశా, మీ ఇద్దరు సిస్టర్స్, వెరీ నైస్. వెల్కమ్ టు ఆడాలా మజాకా. మీ పేరండి? శ్రీవిద్య. శ్రీవిద్య గారు. అమీర్. అమీర్, మీరిద్దరు? వదిన మర్దళ్ళు. వెరీ నైస్, వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఫస్ట్ మనం పరిచయాలు చేసుకుంటాం. జోకో, డైలాగో, డాన్సో, పాటనో మీ ఇష్టం, ఎలా అయినా సరే ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మేమిద్దరం ఒక జోక్ చెప్తామన్నమాట. ఇద్దరు కలిసి ఒక జోక్ చెప్తారా? రెడీ. ఇట్స్ కాన్వర్సేషన్. రెడీ. తను రాకెట్, నేను ఏరోప్లేన్. ఓకే, కానీ రాకెట్ కింద మంట వచ్చేది మెల్లగా ఆన్ ది వే. అన్న నువ్వు సూపర్, ఏమైనా కానీ నువ్వు సూపర్. ఏంద్రా ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నా? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నిన్ను చూస్తే దిమాగ్ ఖరాబ్ అవ్వక ఇంకేమైంది? ఏంద్రా ఏం మాట్లాడుతున్నా అసలు అర్థమైతే లేదు. ఒక్కటి చెప్పు, ఇన్నొద్దు. నీ సీక్రెట్ ఆఫ్ స్పీడ్ ఏంది? నీకు కింద పెడితే నీకు తెలుస్తుంది. ఏంటది? మంట. రాకెట్ స్పీడ్ ఎలా వచ్చిందంటే కింద మంట పెడితే అది దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. వెరీ నైస్. అయిపోయిందా? ఇంకా జోక్ ఉందా? ఫినిషింగ్ టచ్ వద్దా? ఫినిషింగ్ టచ్, యా, వెరీ ఇంట్రెస్ట్. ఏమండి మీకు విషయం తెలుసా? మనకి పెళ్లి చేసిన పంతులు గారు చనిపోయారంట. చనిపోక ఏం చేస్తాడు? మనకు పెళ్లి చేసిన పాము ఊరికే పోయిద్దా ఏంటి? వావ్, సూపర్ జోక్. సో అలా వీళ్ళు పరిచయం చేసుకున్నారు జోకులు చెప్పేసి.
ఇప్పుడు వీళ్ళు ఎలా చేసుకుంటారు పరిచయాలు? నేను జోక్ చెప్తాను, నేను డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారా? ఫస్ట్ డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. రెడీ? రైట్, కెమెరా యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అదే రెస్టారెంట్ లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసినట్టుంది. అది రౌద్రమే, చిరంజీవి గారి డైలాగ్ అది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక పోయిందండి వీరశంకర్ రెడ్డి గారు, బయట పొలాల పని బయటకు పోయింది. వీరశంకర్ రెడ్డి అది రావాలి. రెడీ యాక్షన్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను జోక్ చెప్తాను. ఒక స్టూడెంట్, ఒక సార్ ఉంటారనమాట. స్టూడెంట్ పేరు రవి, సార్ నేను. అయితే స్టూడెంట్ వచ్చి క్లాస్ బుక్స్ చెక్ చేస్తూ ఉంటుంటే సార్ నేను ఒక డౌట్ అడుగుతా అంటారనమాట. అడగండి సార్ అని అంటే సార్ అడుగుతారు, అరే పిసినారంటే ఎవర్రా అని అడిగితే స్టూడెంట్ చెప్తాడు, 100 మెసేజ్లు పంపినా ఒక రిప్లై ఇవ్వని వాళ్ళు సార్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ రా అంటే మీ కూతురనండి. వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే. అయితే ఈ రౌండ్ లో 90 సెకండ్స్ మీ టైం లిమిట్ ఉంటుంది. 90 సెకండ్స్ లో నేను ఇచ్చిన టాపిక్ గురించి మాట్లాడాలి. కానీ నేను ఇచ్చిన టాపిక్ మీరు మాట్లాడేటప్పుడు అస్సలు మెన్షన్ చేయకూడదు. ఓకేనా? బై మిస్టేక్ మెన్షన్ అవుతే కూడా ఎవరైతే తక్కువ సార్లు మెన్షన్ చేశారో వాళ్ళే విన్నర్. మీ ఇద్దరుకి నేను ఇచ్చే టాపిక్, ఇద్దరు చాలా సన్నగా ఉన్నారు. ఏనుగు గురించి మాట్లాడితే ఎలా ఉంటది అని ఆలోచించారు. ఏనుగు గురించి, ఎలిఫెంట్ గురించి మాట్లాడాలి, కానీ ఎక్కడ కూడా ఏనుగు, ఎలిఫెంట్ ఆ పదాలు రావద్దు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా ఇంటి ముందుకు ఒక భారీ పిల్ల వచ్చింది. పిల్లనా? పిల్ల, చిన్న పిల్ల చాలా క్యూట్ గా ఉందన్నమాట. దాన్ని చూడంగానే నాకు చాలా ఫీల్ వచ్చేసింది, మన ఇంట్లో చేసుకుందాం అని. అయితే మా డాడీకి భారీ చిన్న పిల్ల. అవును, మేమిద్దరం పట్టుకొని లోపలికి తీసుకొచ్చాం అనమాట. భారీగా చిన్నగా క్యూట్ గా ఉంది. దాన్ని మా నాన్నగారికి చూపించాం అనమాట. మా నాన్నగారికి దానికి పరిచయం చేస్తే మా నాన్నగారు అన్నారు, అమ్మ మీ ఫుడ్ అంతా దానికే పెట్టాల్సి వస్తుంది, సో మీరు తీసుకెళ్లిపోండి అని అన్నారు. అందుకే మా చెల్లి ఇలా ఉందన్నమాట ప్రెసెంట్. నేను నిరాహార దీక్ష చేశాను అనమాట దానికోసం 4 రోజులు. ఏంది? ఏం జంతు? కుక్కనా, పందా, లేకపోతే పిల్ల? మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు. అదే పందికొక్క కాదు, ములపందా? అయితే మా నాన్నగారు దాన్ని ఎలాగోలా లోపలికి తీసుకొచ్చారనమాట. అయితే అది మాకు చాలా హెల్ప్ చేస్తుంది. మా కాలేజ్ ఆటో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మా బ్యాగ్ వేరే వాళ్ళు మోయాల్సిన అవసరం లేదు, మా పూల తోటలో నీళ్లు కూడా అవే కొట్టిద్ది. అది ఆఖరికి మా నిద్ర కూడా అదే లేపిద్ది తన తొండం తోటి. అది చాలా బబ్లీగా తయారైంది ఈ మధ్య. దాని పేరు వేస్తా ఉంటాం డైలీ. అది మాతో పాటు కాలేజ్ కి వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ దాని ఫ్రెండ్సే అన్నమాట. అబ్బా బాగుందబ్బా. ఇంకా అలా దాన్ని మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్ కూడా పరిచయం చేసాం అనమాట. దానికోసం ఒక సీట్ అరేంజ్ చేశారు. దాని పొట్ట ఇంత ఉంటది కదా, ఎట్లా క్లాస్ ఎట్లా పట్టదు, కాలేజ్ ఎట్లా పట్టింది? స్పెషల్ సీట్ కదా, అది అలాగే పట్టిపోయింది అంతే. స్పెషల్ గా ఉంటది అది. మా కాలేజ్ చాలా పెద్దది. వెరీ నైస్. 90 సెకండ్స్ లో ఏనుగు గురించి ఒక్కసారి తొండమని తీశారు, కానీ బ్రిలియంట్, చాలా బాగా చెప్పారు. వీళ్ళు 2 సార్లు కంటే ఎక్కువ వాడితే, ఒక్కసారి కంటే ఎక్కువ వాడితే ఆ గిఫ్ట్ మీకే సొంతం. అస్సలు వాడకపోతే వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకే, లెట్స్ సీ. తెనాలిలో పెళ్లి చూపులు ఎవరికి? మీ ఇద్దరులో ఎవరికో ఒకరికి. ఓకేనా? దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ గా ఎలా చెప్తారు? రెడీ, తెనాలి అనే పదం వాడకుండా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి ఈ మధ్య చాలా డల్ గా కనిపిస్తున్నావు? ఏం చెప్పమంటావు, మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో. మ్యాచెస్ అంటే ఎంజాయబుల్ గా, చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి కదా, నువ్వేంటి ఇలా ఉన్నావు? నాకు చూసే మ్యాచెస్ ఆ ప్లేస్ ఇంట్రెస్ట్ లేదు. ప్లేసా? ఏం ప్లేస్? ఏం చెప్తానులే, ఫారెన్ అంట. నేను వెళ్ళను. ఫారెన్ ట్రిప్? కాలేజ్ డేస్ లో అయితే ఫారెన్ వెళ్ళాలని చంపేసేదానివే. ఎక్కడిది అక్కడ ఎలా వచ్చింది? ఎక్కడికి ఎలా వచ్చింది? ఎక్కడి రుచి సంప్రదాయం, ఇక్కడ ప్యాషన్, అక్కడ ఎలా వచ్చింది? అసలు కంపారిజన్ లేదు. ప్యాషన్ కి మనం అసలు కంపారిజన్ ఎలా చేస్తాము? ఇంకొకటి చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, రేపు పెళ్ళైన తర్వాత మా ఆయనకి వేడి అన్నంలో ఆవకాయ వేసిస్తే అని అరిచేస్తాడు. ఏంటి ఇది అని అరుస్తాడు. ఇంత ఆవకాయ పెట్టా అనుకో, ఒసే ఇంతేనా పెట్టేది, ఇంకొంచెం వేస్ట్ చావు అంటారు. ఆ ఫీల్ కావాలి. ఆ ఫీల్ ఇక్కడ దొరుకుతుందని నేను అనుకున్నా. అక్కడైతే అసలు ఎంత ఇండివిజువల్ గా, హ్యాపీగా, కాలంలో ఇండిపెండెంట్ గా తిరగొచ్చు. అసలు ఇక్కడ ఏముందో ఒకటి చెప్పనా, నా ఇంట్లో రచ్చ జరిగితా, నా అత్త నన్ను తిట్టినా
మా కాలనీలో నలుగురు కూడా మాట్లాడకపోతే నా వాల్యూ తగ్గిపోదా? ఓ ఇది నువ్వు ఒకటి అన్నది ఉంది కదా. కరెక్టే కదా. Point. సరే ఈసారి నుంచి నేను కూడా మన ఊరికే ప్రిఫరెన్స్ ఇస్తా. ఓకే ఇక్కడి సంప్రదాయం, ఇక్కడి సండే బజార్ అక్కడెక్కడ ఉండిద్ది. నా ఊరు, నా గడ్డ, నాది. పశ్చిమే సవాల్. ఏదో దోమలు కొట్టు. మీ టైప్ కాదు, మాది స్టైల్ వేరు. ఎట్లా చెప్పండి? బస్తీ మే సవాల్. మా ఊరు బస్తీ మే సవాల్. అది మీరండి? మా ఊరు బస్తీ మే సవాల్. వెరీ నైస్, సూపర్ గా మాట్లాడారు. వెరీ గుడ్. కానీ ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు. వెరీ నైస్. అందుకే ఈ రౌండ్ ఓకే గెల్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. అయితే ఇక్కడ నలుగురు రావాలి కదా. వెరీ నైస్. నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. ఆంటీ మీ పేరండి? అరుణ. ఆంటీ అక్క సుప్రియ. సుప్రియ అక్క. మౌనిక. మౌనిక అక్క. లక్ష్మి. లక్ష్మి అక్క. వెరీ గుడ్. అందరు అక్కలే నాకు ఇక్కడ. టాస్క్ సింపుల్, కానీ ఫస్ట్ అయితే వాక్ కదా. వాక్ చేసుకుని వద్దాం, దాని తర్వాత టాస్క్ మాట్లాడదాం. ఓకేనా? స్టైలిష్ గా ఉండాలి, చాలా బాగుండాలి. రెడీ, మ్యూజిక్. టాస్క్ ఏంటంటే మనం ఇక్కడ ఈ 5 నిమిషాలు మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. మనకు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, మనకు చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారని మర్చిపోదాం. ఈ ఏరియాకి అంటే తెనాలికి రాణిని మనం ఎంచుకుంటాం. రాణి ఏది చెప్తే అదే రైట్. ఇలా కిరీటం పెట్టి ఇలా రాణిలా కూర్చోబెడితే మీరు ఎలాంటి చట్టాలు తీసుకొస్తారు? రెడీయా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? రాణి, ఎలాంటి చట్టాలు ప్రవేశపెడుతున్నారు? మీ అందరికి నేనెవరో తెలుసా? తెనాలికి రారాణిని. అవును. నా పేరు అరుణ. నేను రాణి అయిన తర్వాత కొత్త చట్టాలు తేపడుతున్నాను. చెప్పండి ఎలాంటి చట్టాలు? ఆ చట్టాలు ఏంటంటే ఆడవాళ్ళకి ముందుగా న్యాయం చేసేటట్టు ఉంటాయి. ఎలా? ఎందుకంటే కొందరు ఆడవాళ్ళు అసలుకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళగా ముందు ప్రవేశపెట్టే చట్టాలు ఏంటంటే మగవాళ్ళ నుంచి అనుమతి ఫస్ట్ ఇవ్వాలని కంపల్సరిగా ఎక్కడికి వెళ్ళినా ముందు రెస్పెక్ట్ ఆడవాళ్ళకే కనుక మగవాళ్ళు దేనికైనా సరే అనే అంగీకారం తెచ్చేటట్టు ఫస్ట్ చట్టం తెస్తారు. సూపర్, అది ఓకే మేడం. సెకండ్, ఎవ్వరు మన రాజ్యాల్లో అంటూ కంట తడి పట్టకుండా వాళ్ళని ఇబ్బంది చేయకుండా. కళ్ళు పీకెద్దాం. వద్దు, అది పాపం. పాపం చేసే పనులు ఏవి? మరి ఎమోషన్ కదా మేడం, ఏడుపు అనేది వస్తుంది కదా. ఆనంద బాష్పాలు, ఆనందం వచ్చినప్పుడు వస్తుంది కదా మేడం. ఎట్లా ఆపుతాం? ఆపాలి. అలాగే ఆపాలి. ఆపు. సూపర్ రాణి గారు, హైలైట్. సూపర్. మా తెనాలి రాణి గారు చెప్పండి ఎలాంటి చట్టాలు ప్రవేశపెడుతున్నారు? బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఈక్వల్ రైట్స్ ఉండేటట్టుగా చూస్తారు. బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఈక్వల్ రైట్స్? మాకు ఈక్వల్ గా ఉంటది. రైట్ హ్యాండ్ ఉంటది, లెఫ్ట్ హ్యాండ్ ఉంటది. కొంతమంది బాయ్స్ ని ఎక్కువగా చూస్తారు కదా. అలా చూడకూడదు. ఓకే మేడం. ఇంకా ఫేస్బుక్ ని, వాట్సాప్ ని, యూట్యూబ్ ని అన్నిటిని బంద్ చేయాలి. బంద్ చేయాలా? ఏం యువరాని, ఏం యూత్ లో రానించుకున్నావు ఏమో. ఫేస్బుక్, వాట్సాప్ బ్యాన్ చేసింది మొత్తం. షాపింగ్ మాల్స్ ఎక్కువ పెట్టాలి. అందులో ఫ్రీ షాపింగ్. ఇలా ఆడవాళ్ళు రాగానే మేడం మీ ప్యాకెట్ మేడం, మీ చీర మేడం, అట్లా ఇవ్వాలనా? చాక్లెట్స్ ఇవ్వాలనా? నీ ఏజ్ అట్లాంటిది, ఏం చేస్తాం? నేను ఈ తెనాలికి రానినాక ఫస్ట్ స్మోకింగ్, డ్రింక్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేస్తా. ఎందుకంటే వాళ్ళ మూలంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలానే లేడీస్ కి బయటకు వెళ్ళినప్పుడు సేఫ్టీ లేదు కాబట్టి కొంచెం వాళ్ళని ఒక చూపు చూసినా సరే బయటకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాను. ఇంకా అంతే, పేదవాళ్ళు లేకుండా తెనాలి మొత్తం నాకున్న దాంట్లో వాళ్ళకి పంచుతాను. వేరే వాళ్ళ దగ్గర ఉన్న లాక్కొని మరి ఇస్తాను వాళ్ళకి. క్రేజీగా ఆన్సర్ చేయండి అంటే అంటే మీరన్నా ఇవన్నీ చెత్త రూళ్ళు. క్రేజీగా ఆలోచించారు. ఎవరక్కడ?
నేను ఇక్కడ ఈ ట్రెండ్ వచ్చింది మీ ప్రతి నెల ఇక్కడ ఆడాళ్ళ మజాకా ప్రోగ్రామ్ పెట్టాలి మీరు ఇక్కడ. చిత్తం మహారాణి, ఇది అందరికీ చాటింపేయండి, తెనాలి మొత్తానికి చెప్పండి. చిత్తం మహారాణి. ఆ ప్రతి ప్రోగ్రామ్ కి ఆ రవిగాడినే పిలవాలా? ఆయనే రావాలి, ఇంకెవరు వచ్చినా ఊరుకోం. ఓకే చిత్తం మహారాణి. తెనాల్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయాలి. మన తెనాలి మగవాళ్ళు ఏడుస్తున్నారు, మగాళ్ళ మజాకా అని కూడా స్టార్ట్ చేయమని. మీరు ఏమంటారు రాణి గారు? వద్దండి, ఒళ్ళి ఆడాళ్ళ మజాకా. ఇది మరి టూ మచ్ కదండి. అయినా కూడా ఇంతే, వాళ్ళు కూడా మనుషులే కదండి. ఒకసారి పెట్టింది మార్చండి. నేను చెప్పింది మీరు చేయాలి. ఓకే, మగవాళ్ళు వద్దు, తీసేద్దామా? మగవాళ్ళని అందరినీ వేరే ఊరికి పంపించేయండి. మేడం, యూత్ పానీపూరి బండి బయట ఎక్కువ తింటున్నారు, దానికి ఏమైనా చట్టం పెడదామా? ఏం వద్దండి, ఎక్కడ చూసినా లేడీసే ఉంటున్నారు, మీరు చెప్పక్కర్లేదు. అది లేడీసే ఉండాలి, లేడీసే అన్ని ట్రైన్ లో లేడీసే, ఫ్లైట్ లో లేడీసే, కింద భూమి మీద తిరిగేది కూడా లేడీసే. మగాడు కనిపించద్దు, కనిపించకూడదు, తొక్కేస్తున్నారు మీరు. కానీ ప్రోగ్రామ్ చేయడానికి నేను ఒక్కడిని ఇక్కడికి రావాలి. అదే నలుగురు మహారాణులు రకరకాల విచిత్రమైన చట్టాలు ప్రవేశపెట్టారు. కానీ కొంచెం క్రేజీగా ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ సెకండ్ రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్. Let's start. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఇక్కడ ఏముంది? పంప్కిన్. దాని తెలుగులో ఏమంటారు? గుమ్మడికాయ ఉంటుంది. ఎదురుగా గ్లాసెస్ ఉన్నాయి, ప్లాస్టిక్ గ్లాసెస్. మీరు ఏం లేదు, ఈ గుమ్మడికాయని ఇలా కొంచెం టిల్ట్ చేసి అలా రోల్ చేస్తే ఆ గుమ్మడికాయ అలా రోల్ అయ్యి గ్లాస్ ని కింద పడేయాలి. ఓకేనా? ఇవన్నీ మనం బౌలింగ్ లో చూస్తుంటాం, బాల్ వేస్తాం అండ్ అవన్నీ పడుతుంటాయి కదా. అట్లాంటిదే గేమ్. 1 minute లో మీరు ఎన్ని గ్లాసెస్ పడేస్తారో చూస్తాం. ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ పడేస్తారో ఆ టీమే విన్నర్. సింపుల్ అండ్ ఈజీ. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. ఒక్క నిమిషం గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక రిచువల్ ఉంది, అంటే సాంప్రదాయం. తెనాలి వాళ్ళు వచ్చారు రవి, దిష్టి ఎంత మంది తగిలిందా? నాకు తెనాలి వాళ్ళ దిష్టి తగులుతుందా? తెనాలి వాళ్ళ దిష్టి మీకు తగిలింది. వాళ్ళెందుకు దిష్టి పెడతారు? నాకు అందరు నా గురించి మంచిగా పాజిటివ్ గా ఆలోచిస్తుంటే. ఏందది? దిష్టి తాకిందా? నీకు కూడా అవుతుంది అట్లా? పెట్టు. అసలు దూరం నుంచి అవుతుంది. వామ్మో, వీళ్ళు మామూలుగా నటిస్తలేరుగా. సరే మనం జీవిస్తున్నారు. నీ సైజ్ కి తగ్గట్టే ఉంది. పొరుగు దిష్టి, తెనాల దిష్టి, చుట్టుపక్కల జిల్లాల దిష్టి. మీది తగలదు కొంచెం స్పెషల్. నువ్వు మెల్లగా పోయి కొంచెం. నైస్. ఇప్పుడు దాంతోనే ఆడతారా? డిస్టి అయిపోయిందా? మొత్తం డిస్టి పోయింది. ఫ్రెష్. ఇప్పుడు రెడీ? ఒకరు ఇక్కడ ఉండండి, ఒకరు అక్కడ ఉండండి. అవి గ్లాసులు పడుతుంటే పెడుతుండండి అండ్ గుమ్మడికాయ తెచ్చి ఇస్తుండండి. రెడీ? your time starts now. వెరీ గుడ్ తొందరగా, టైం లేదు. కౌంట్ 1. చిన్నమాట జారి ఏం దెబ్బ తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు పట్టకుండా రైట్, పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి పిచ్చి పిచ్చికుందే, కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. వెరీ గుడ్. టైమ్ అప్. ఓకే, సో టోటల్ గా 1 minute లో గుమ్మడికాయ ఆటలో 5 గ్లాసులు పడగొట్టారు. వెరీ గుడ్. 5 is the score and మీ టార్గెట్ 6 కొట్టండి. కనీసం ఈ రౌండ్ లో అన్నా గిఫ్ట్ గెలుచుకోండి. ఆల్రైట్, వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. రెడీ? your time starts now. బ్లెస్సింగ్ తొందర బ్లెస్సింగ్. వెరీ గుడ్ బ్లెస్సింగ్, వెరీ గుడ్. ఓ సోది పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే,
కుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ జాగ్రత్త. పట్టకుండానే నేను టైట్ వెరీ గుడ్. ఫోర్. పెట్టి మల్లెపూలు ఇంకా రెండు. షట్టు జేబు టైం అయిపోతుంది. బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు బాయ్, ఇంకొకటి కమాన్ జాగ్రత్తగా. కిర్రాకు 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 కేక పెట్టించావే తొందర తీసుకో. ఇయ్యా లేవలేకపోతే అయ్యయ్యో. వెరీ నైస్. ఈ గుమ్మడికాయ ఆటలో మీ టార్గెట్ 6 అండ్ 1 minute లో ఎగ్జాక్ట్ 6 గ్లాసెస్ పడగొట్టి ఈ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3rd రౌండ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. మళ్ళీ రేపు ఏ ఊరికి వెళ్తానో, పార్టిసిపెంట్స్ ఎవరో, ఆడియన్స్ ఎవరో చూడాలనుకుంటే రేపు 6 గంటలకి ఈటీవీలో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. గుడ్ నైట్. బాయ్. It's time to party now, Rave Opilla. Manakante Goppola, Tata Billa. చెప్పినట్టు రొటీన్ చెప్తే ఏం బాగుంటది రవి? ఏం చెప్తావు అయితే డైలాగ్ గానీ పొడుపు కథ మీ ఇష్టం. మర్చిపోయాను ఫీడ్ పో. అదే శ్మశానం నుంచి దయ్యాలు లేచి ఇంట్లో మీ అమ్మ బజార్ నుంచి టమాటాలు తీసుకురావా అంటే చూడప్ప సిద్ధప్ప. అయ్యో చూడప్ప సిద్ధప్ప సింహం గడ్డం గీసుకుంటుంది. అవునా, అదే ప్రాబ్లం వచ్చింది నాకు. చూడప్ప రవిభయ్య. చూడప్ప